ప్రభునామమున మీ అందరికీ షలోం. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూకదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడే వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారులారా, నేనెంతకాలం మీతో నుందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దెయ్యం ఆయనను చూడగానే వాని మినుమిల్లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా, అతడు, బాల్యం నుండియే అది వాని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగమైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో మిలమిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిని వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. మార్కు సువార్త 9వ అధ్యాయము 28-29 వచనములు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ ఒక కుమారుణ్ణి చూసినట్లయితే ఆ కుమారుడు మూగదయ్యం పట్టి తరచుగా అగ్నిలో నీళ్ళలో పడుతూ ఎంతగానో బాధపడుతున్నాడు. వాళ్ళ తండ్రి వాళ్ళ కుమారుడు పడుతున్న బాధను చూసి, వాళ్ళ కుమారుడు పొందుకున్న వేదనను చూసి, వాళ్ళ కుమారుడు పడి ఉన్న స్థితిని చూసి వాళ్ళ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మొరపెడుతున్నాడు. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఆ తండ్రి ఎంతగానో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ప్రాధేయపడుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొప్ప మాట పలికారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తండ్రితో ఏమన్నారంటే, నీవు గనక నీ కుమారుడు స్వస్థత పొందుకుంటాడని నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ కుమారుడు స్వస్థత పొందుకుంటాడని ఆ తండ్రితో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. నమ్ముచున్నారా? మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడని. నమ్ముచున్నారా? మీరు కలిగి ఉన్న ఘోరమైన వ్యాధి నుండి దేవుడు స్వస్థపరుస్తాడని. నమ్ముచున్నారా? మీరు కలిగి ఉన్న ఆర్థిక సమస్యల నుండి దేవుడు మీకు విడుదలనిచ్చి సహాయం చేస్తాడని. నమ్ముచున్నారా? మీరు కలిగి ఉన్న శోధనలో నుండి దేవుడు విడుదలనిస్తాడని. నమ్ముచున్నారా? మీరు అడుగు వాటికంటేను ఊహించి వాటికంటేను అత్యధికముగా మీరు మీ జీవితంలో పొందుకుంటారని. నమ్ముచున్నారా? మీ వివాహంలో దేవుడు అద్భుతం చేస్తాడని. నమ్ముచున్నారా? మీరు కలిగి ఉన్న అవమాన పరిస్థితుల నుండి దేవుడు విడిపించి మిమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెడతాడని. నమ్ముచున్నారా?
మీరు కలిగి ఉన్న శత్రువుల మీద దేవుడు మీకు ఉన్నతమైన విజయాన్నిచ్చి నిలబెడతాడని నమ్ముచున్నారా? మీకు అర్హత లేకపోయినా ఆయన కృప ద్వారా మీ జీవితంలో మేలు చేస్తాడని నమ్ముచున్నారా? మీరు కృంగి ఉన్న స్థితిలో దేవుడు మీ కన్నీళ్లు తుడిచి ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనము దేవుని నమ్మేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం నమ్ముకున్న దేవుడు శవాల్ని సైతం లేవనెత్తగలిగిన వాడు, ఎముకల్లో జీవాన్ని పోసేవాడు, మరణించిన వారిని సైతం బ్రతికింప శక్తివంతుడైన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. అసాధ్యమైనవన్నీ మన జీవితంలో సాధ్యం చేసే గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. శ్రమల్లో కూడా మనకు తోడుగా ఉండి సహాయం చేసేవాడు మనం నమ్ముకున్న దేవుడు. మనలను పరీక్షించి ఆశీర్వాదాన్ని అనుగ్రహించే మహోన్నతుడు మనం నమ్ముకున్న దేవుడు. మన జీవితంలో అద్భుతాలు చేయటం కొరకే సమస్యలను మన జీవితంలో అనుమతించే రక్షకుడు మనం నమ్ముకున్న దేవుడు. ఇక్కడ చూసినట్లయితే ఆ తండ్రి ఒక మాట పలికాడు, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయము. ప్రియ సహోదరి సోదరా, మనము మన విశ్వాస యాత్రలో అనేక సంవత్సరాలుగా దేవుణ్ణి సేవించేవారుగా ఉంటున్నాం, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా ఉంటున్నాం. కానీ ఏదైనా ఘోరమైన పరిస్థితి మన జీవితంలో వచ్చినట్లయితే మనం దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటున్నాం, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటున్నాం, దేవుణ్ణి ప్రేమించడం మానేసేవారుగా ఉంటున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మాకు అన్యాయం చేశాడు అని నిందించేవారుగా ఉంటాం. మనం పొందుకున్న ఘోరమైన పరిస్థితిని బట్టి దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించేవారుగా ఉంటాం. మనం పొందుకున్న వేదన కన్నీటి పరిస్థితులను బట్టి దేవుడికే న్యాయమే లేదు అని మనం నిందించేవారుగా ఉంటాం. మనం కలిగి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి. అందుకని ఈ తండ్రి అంటున్నాడు, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయము. అంటే దేవుని నమ్మడానికి కూడా సహాయం కావాలి దేవుని నుండి అని తండ్రి అడుగుతున్నాడు. మనము కూడా దేవుణ్ణి నమ్మడానికి దేవుడే సహాయం చేయాలని ఈ తండ్రి వల్ల వేడుకునేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఆ దయ్యంతో, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని ఆ అపవిత్రాత్మను యేసుక్రీస్తు ప్రభువారు గద్దించారు. అప్పుడు అది కేకులు వేసి వారిని ఎంతో మెలమెలలాడించి వదిలిపోయెను. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారా అక్కడ కుమారుడు స్వస్థత పొందుకోగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మాట పలికారు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నారంటే, ఇంకా నువ్వు ఎన్నడూ అతనిలోనికి ప్రవేశించవద్దని ఆ దెయ్యానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియ సహోదరి సోదరా, మనకు కలిగి ఉన్న అనారోగ్యమైన అది ఎటువంటి పరిస్థితి అయినా దానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, మన జీవితంలో అది ప్రవేశించకూడదని. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యం ఆ కుమారుణ్ణి మెలమెల్లాడించి పడేసింది. అప్పుడు ఆ కుమారుని చూసి అనేకులు ఏమనుకున్నారంటే ఇతను చనిపోయాడు అని అనుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్న అనారోగ్యాలను చూసి, మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను చూసి ఇక వీరు దేవుని పని చేయలేరు, దేవుని సాక్షులుగా ఉండలేరు, ఇక వీరి పని అయిపోయింది, వీరు పడిపోయారు అని అనేకులు అనుకుంటూ ఉంటారు. ఈ కుమారుణ్ణి చూసి కూడా అనేకులు చనిపోయాడు అనుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాని చేయి పట్టి లేవనెత్తగా అతను నిలబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా,
యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుమారుడి చేయి పట్టి లేవనెత్తి అతన్ని నిలబెట్టాడు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఘోరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఘోరమైన శోధనలో ఉన్నా, ఎంత ఘోరమైన ప్రతికూల పరిస్థితుల్లో మనమున్నా, దేవుడు మనలను చేయి పట్టి లేవనెత్తి నిలబెడతాడు, మనల్ని నడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ కుమారుణ్ణి ఎలా అయితే దేవుడు చేయి పట్టి నిలబెట్టాడో, మనలను కూడా మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి మనలను కూడా దేవుడు ఆయన చేయి పట్టి లేవనెత్తి నిలబెడతాడని ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, శిష్యులు అడిగారు యేసుక్రీస్తు ప్రభువారిని, మేము ఎందుకు ఆ కుమారుని స్వస్థపరచలేదని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మాట పలికారు, ప్రార్థన వలననే ఇది జరిగిందని. ప్రియ సహోదరి సహోదరా, ప్రార్థన వలననే ఈ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు. ప్రార్థనల వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ కుమారుడు స్వస్థత పొందుకున్నాడు అంటే దానికి కారణం ఆ కుమారుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి మొరపెట్టడం వల్ల. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థన వల్లే మనము స్వస్థత పొందుకుంటామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ద్వారానే దేవుని సహాయాన్ని పొందగలం. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందగలం. ప్రార్థన ద్వారానే మనము శోధనను జయించగలం. ప్రార్థన ద్వారానే శత్రువులపై ఉన్నతమైన విజయాన్ని పొందగలం. మనకు అసాధ్యమైనవన్నీ ప్రార్థన ద్వారా సాధించగలం. శ్రమల్లో కూడా ప్రార్థన ద్వారా ఆశీర్వాదాన్ని చూడగలం. ప్రార్థన ద్వారానే మన జీవితంలో అద్భుతాలు చూడగలం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను అనేకులతో మనం పంచుకునే వారిగా ఉంటున్నాం, కానీ దేవునికి తెలియజేసేవారిగా ఉండట్లేదు. ప్రార్థన ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన వలన సాధ్యము కానిది ఏది ఉండదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ తండ్రి వాళ్ళ కుమారుడు కొరకు ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టాడు కాబట్టి వాళ్ళ కుమారుడు స్వస్థత పొందుకోవడం చూడగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు మనతో 2 అంశాల ద్వారా మనతో మాట్లాడాడు. ఒకటి నమ్మకం, రెండోది ప్రార్థన. ఈ 2 మన జీవితంలో చాలా అవసరం అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సోదరా, మనము దేవుని నమ్మేవారిగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముతూ ఆయనకు మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను ప్రార్థన ద్వారా మొరపెట్టుకొని మన జీవితంలో ఉన్నతమైన విడుదల పొందుకొని మన జీవితంలో అద్భుతాన్ని చూసేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థన ద్వారా ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నాయన తండ్రి అయ్యా మాతో మాట్లాడినందుకు నాయన తండ్రి అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి అయ్యా. ఆ తండ్రి ఎలా అయితే ఆ కుమారుడు గురించి మొరపెట్టి నాయన తండ్రి అయ్యా వాళ్ళు కుమారుడు పొందుకున్న స్వస్థతను చూడగలిగాడో, అనేకులు మేము కూడా నాయన తండ్రి అయ్యా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారి గురించి నైనా అయ్యా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ గురించి నీకు మొరపెట్టుకునే కృపను మాకు దయచేయండి తండ్రి అయ్యా. నాయన తండ్రి అయ్యా నిన్ను నమ్మేవారుగా నీకు మొరపెట్టేవారుగా మేము అందరూ ఉండే కృపను దయచేయండి తండ్రి అయ్యా. ఆ తండ్రి వాళ్ళ కుమారుణ్ణి ఎలా అయితే నాయన తండ్రి నేను నోటి మాటతో స్వస్థపరిచావు నాయన తండ్రి అయ్యా, మాలో నాయన తండ్రి అయ్యా మా
బంధుమిత్రులను నాయన అయ్యా 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 మా స్నేహితులను నాయన తండ్రి అయ్యా 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 మా నాయన తండ్రి మా కుటుంబ సభ్యులను ఆయన తండ్రి ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని కూడా నీ వాక్ ద్వారా స్వస్థపరచుతండి నాయన. వారిని కూడా నాయన తండ్రి అయ్యా అయ్యా నీవు లేవనెత్తి నాయన నీ చేయి చాపి లేవనెత్తి నిలబెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాడు తండ్రి. అయ్యా సమస్తం తండ్రి అయిన దేవా నీ చిత్త ప్రకారం ఏసి ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవుని సహాయంతోనైనా మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఎల్లప్పుడు నాయన తండ్రి అయ్యా నిన్ను విశ్వసించేవారుగా నాయన తండ్రి నీకు మొరపెట్టేవారుగా నాయన తండ్రి అయ్యా మా జీవితంలో నాయన తండ్రి అద్భుతాలు చూసేవారుగా నాయన మమ్మలను ఉంచమని యేసునామములో చిన్ని ప్రార్థన బంగారు పాదాలకు నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోం.